ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారలారా, మీతో దేవుడు మాకిచ్చిన ఈ ఆత్మీయమైన బంధం దరిదాపు 6 సంవత్సరాలైపోయి ఉన్నతుడైన దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మా కొరకు ప్రియులారా, మీ ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్య ఆయన రాకడ వరకు కొనసాగుటకు మా గురి, మా గమ్యం అంటారు కదండి. ఏదైనా ఉంది అనంటే కొందరినైనా వాక్యములో బలపరచుటకు, రక్షణ లేని వారికి రక్షణను గూర్చి ప్రకటించుటకు, రక్షించబడిన వారిని నిత్య రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచుటకు తప్ప మరొకటి కాదు. ఈ ఉన్నతమైన పరిచర్యలో దేవుని బిడ్డలుగా దైవజనుడా మేమెటు సువార్తను ప్రకటించలేం. ప్రతిరోజు అనేక మంది అనేక బంధకాలలో నుంచి విడుదల పొందడానికి, స్వతంత్రులై క్రీస్తుకు సాక్షిగా బ్రతకడానికి మీరు సువార్త ప్రకటించండి, మీ వెనుక మేము ఉన్నాం అన్నటువంటి ప్రార్థనా వీరులైన మీ అందరిని బట్టి ప్రభువునకు నేను స్తుతులు చెల్లిస్తూ మీ అందరినీ నిండు మనస్సుతో ఒక దైవ సేవకుడిగా, చిన్నవాడనైనా సేవకుని స్థానంలో మీరు దీవించబడాలని కోరుకుంటూ, ఇంకా రాబోయే దినాలు ఎన్నో మాటలు ప్రకటించడానికి ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు మరింతగా ముందుకు వెళ్ళాలన్న తపన చేత ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు మా వెంట ఉన్నందుకు ప్రభుకు మహిమ. ఈ దినమున ప్రభు చెప్పమన్న మాట ఏమిటి అనగా, దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యమును ఎలా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యము చూద్దామా మూల వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని, అద్భుతకరమైన మాట. స్వాతంత్రం గురించి అనేక విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. మరలా కొన్ని విషయాలు ప్రభు చెప్పమంటూ ఉన్నాడు. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. చాలు. అపోస్తలుడైన పౌలు కొరంథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరంథీ సంఘం దేవుని సన్నిధానంలో, అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు బహుఘోరమైనటువంటి పాపంలో ఉన్నట్లుగా లేఖనాలలో నుంచి మనము చూస్తాం. చాలా విషయాలు మీరు ఈ లేఖన భాగాల్లో నుంచి చాలా విషయాలు మీరు తర్వాత చదువుకోగలిగితే
1 కొరింథీ 6, 9, 10 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటూ మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. కొరింథీ పట్టణంలో దొంగలు, దూషకులు, పురుష సంయోగులు, ఆడంగితనము గలవారు, వ్యభిచారులు, దూషకులు, ఇలాంటి వారి మధ్య సువార్తను తీసుకువెళ్ళాడు పౌలు గారు. అలాంటి బంధకాల్లో ఉన్న వారిని క్రీస్తు ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. పౌలు యొక్క ఉద్దేశము, గురిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధము చేతనైనను కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలన్న తపన. అందుకే 10వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి విషయాన్ని మాట్లాడుతూ, మీరు పై వచనాల్లో 21, 22 వచనాల్లో ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది తాగకూడదు, ప్రభు బల్ల మీద మీరు చేయి వేస్తున్నప్పుడు మళ్ళీ దేవుని బల్లలో ఎందుకు పాలు పొందుతారు అంటే, కొంతమందికి క్రీస్తు యొక్క శరీర రక్తములను పానీయము చేస్తూ రక్షించబడిన తర్వాత దేవునికి ఇష్టం లేని వాటిని కూడా చేస్తూ ఉన్నారు అని ఆయన పట్టణంలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ, అన్ని విషయములలో నాకు స్వాతంత్రము కలదు, అలాగని అన్ని చేయదగినవి కావు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఏం వాళ్ళు చేస్తే నేను చేయకూడదా? దేవుని నమ్ముకున్న వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మందిరానికి వెళ్ళి తాగుతున్నారు, వీళ్ళు మందిరానికి వెళ్ళి తిరుగుతున్నారు, వీళ్ళు అలాగే. స్వాతంత్రం ఇచ్చినది ఏవి చేయాలో ఏవి చేయకూడదో తెలుసుకోవడానికి. క్రీస్తు మనలను ఆ పాపపు దాస్యం అనే కాడి నుంచి విడిపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఏమి చేయకూడదో, ఏమి క్షేమాభివృద్ధినిస్తుందో ఏది క్షేమాన్ని కలుగు చేయదో తెలుసుకొని మసలు కొనుట దేవుని బిడ్డలమైన మన బాధ్యత. అలాగైనా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంతకు స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు చాలా నేను ఒక విషయాలు రాసి పెట్టాను. ప్రభు చిత్తానుసారంగా కొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము స్వాతంత్రము అనే మాట మీద నేను మాట్లాడతాను ప్రియులారా. 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుండా కాపాడుకోవాలి. అంటే బాగా వినండి, ఈ మాటను ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనము పాపులమని ఒప్పుకొనక ముందు, రక్షించబడక ముందు, సంఘములో ఆయన బిడ్డలముగా ఆయన స్వరక్తములో కడగబడక ముందు ఏమో కొన్ని దానిలో చిక్కుకున్నాం, ఎక్కడెక్కడో చిక్కుబడి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు స్వాతంత్రాన్ని అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేశాడు. అయ్య బాబు, మీరు పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు ఇలాంటి వాటిలో చిక్కుకున్నారు. ఇది ఎప్పటికీ క్షేమము కాదు అని ప్రభు శ్రేష్టమైన మాటలు మనకు చెప్పి మనకు ఆ పాపమనే దాస్యమనే కాడి కింద నుంచి విడుదలను ఇచ్చాడు. ఇప్పుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, విడిపించబడిన మీరు మరలా ఆ దాస్యమనే కాడి కింద చిక్కుకోమాకండి.
ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు అని మనం లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధన మధ్య స్వేచ్ఛగా నిజదేవుని ఆరాధించలేని స్థితి వారు మొరపెడుతూ వచ్చారు, అయ్యా మాకు స్వాతంత్రం లేదయ్యా. భార్య నొగు చోట భర్త నొగు చోట పనికి పెడతారు. అంటే పనికి పెట్టడం కదా, రాత్రి అయ్యేసరికి ఒక గుడారంలో నివసించేటటువంటి భాగ్యం లేకుండా. ఆ ఫరో యొక్క ఆలోచన ఏంటంటే వీరు కలిసి ఉన్నప్పుడు వీరికి జనాంగం విస్తరిస్తూ ఉంది, రేపటి దినాన మన శత్రువులతో కలిసి యుద్ధం చేసి మన నుంచి వెళ్ళిపోతారేమో అని భార్యాభర్తలను వేరు పెట్టాడు, కుటుంబాల మధ్య దూరం పెట్టాడు. తల్లి పిల్లకు పాలిచ్చేటటువంటి అవకాశం లేదు, ఎప్పుడు పాలకే కూర్చుంటేలాగా లేసి పనిచేయి. ఇలాంటి కఠినమైన దాస్యములో ఉన్నారు. మొరపెడితే రక్షకుడుగా మోసేను పంపి వారిని ఆ దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించాడు. వీరు అరణ్యయాత్ర చేస్తూ కానానుకు చేరుతున్నప్పుడు ఎన్ని పర్యాయములు వారు మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళారో తెలుసా? కొంత చిన్న కష్టం వస్తే మేమక్కడ తిన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయంటారు. మోషే కొంతకాలం ప్రార్థన చేస్తూ ఆ 10 ఆజ్ఞలు తీసుకొని రావడం కొంత ఆలస్యమయ్యేసరికి చెవులకు ముక్కులుకున్న బంగారం వేసి దూడను చేసి, ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడు అంటారు. దాస్యం అనే కాడి కింద వ్యభిచారం, త్రాగుడు, అయ్యో వారి జీవితంలో ఐగుప్తులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ దారిలో వారు చేశారు కాబట్టే వారి సనుగులు గొనుగులను బట్టి ఆ తరమంతా కూడా అరణ్యములో అంతరించిపోయారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం కూడా క్రీస్తు లేక, ఆయన సుబోధలు లేక, బాధలతో బ్రతుకును వెలగబుచ్చుతూ వచ్చాం. ఆ కాడి కింద నుంచి దేవుడు విడిపించాడు, మనకు రక్షణ వస్త్రాన్ని దయచేశాడు. మరలా అదే పాపము చేస్తే రక్షించబడక ముందు ఎలాగున్నామో రక్షించబడిన తర్వాత కూడా అలాగే చేస్తే, ఆయన అన్నాడు, కుక్క తన వాంతికి తిన్నట్లు పేతురు భక్తుని ద్వారా అంటాడు, పందిని ఎంత శుభ్రపరిచిన బురదలోనికి వెళ్ళినట్లు మారనా బ్రతుకు. అందుకే అన్నాడు, అన్నీ చేయదగినవి కాదు. నాకు దేవుని పిల్లలు ఎందరో వారి ప్రార్థన అవసరతల నిమిత్తమై చెబుతూ ఉన్నప్పుడు ఒక ఫోన్ ఇచ్చాడు మాట్లాడుకోవడానికి, ఏదైనా సందేశాలు చూడడానికి, విలువైన వాక్యాలు, మాటలు ఇంకా నేను నేర్చుకోవడానికి. 26 సంవత్సరాలు సేవ ఉన్నా ఇంకా ఆయన లర్నర్ అంటే నేను నేర్చుకుంటూ ఉన్నాను ఎన్నో పెద్దల అనుభవాల్లో నుంచి. ఇప్పుడు దీన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. నేను దేనికి వాడుకోవాలి? అందుకే మరలా దాస్యం అనే కాడి, అంటే పాపము చూచుటకో చేచుటకో అన్ని వాడుకోదగినవి కాదు. దేవుని బిడ్డలారా, అసభ్యకరమైనవో వ్యర్థమైనవో మనము చూస్తే ప్రార్థనలో వ్యర్థమైన తలంపులు రావా అండి? మనసు చెరుపుకొని చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందుకే దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా కాపాడుకోవాలి. రెండవది, మనకిచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం ప్రియులారా. 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఈ మాట అక్కడ చెప్పిన మాట ఇక్కడ చెప్పాడు చూడండి. మొదటి కొరింథీ 10:23 ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. అన్నీ చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము గలదు గాని దేని చేతను లోబడనొల్లను చాలు.
రెండవది ప్రియులారా, మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేని చేతనో దేనికో లోబడి క్రీస్తుకు దూరము కాకూడదు. దేనికి లోబడాలో తెలిసిండాలి మనకు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, దేవునికి లోబడి బ్రతికితే లోకములో దేనికి లోబడాల్సిన పనిలా. దేవునికి విరోధంగా బ్రతికితే లోకంలో ప్రతి చోట తల వంచాలి, ప్రతి చోట తల వంచాలి. ప్రతి చోట తల వంచకుండా ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. అందుకే దేని చేత లోబరచబడకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మనలను లోపరుచుకోవడానికి అపవాది ఎన్నో దారులు వెతికి ఎన్నో మన ముందు అట్రాక్ట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, వాటికి లోబడ్డామా జీవితంలో తల ఉంచుకొని బ్రతకాలి. సంసోను లోబడకూడని వాటికి లోబడుతున్నాడు చూడండి. డెలీలాకు లోబడ్డాడు, ప్రాణము విసికి చావగోరెను. దేవునందు నాకు ప్రియమైన వాళ్ళారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దాస్యమనే కాడి కింద చిక్కుకొనకోకుండా, రెండవది దేని చేతను లోబరుచుకొనక కాపాడుకోవాలి. మూడవది దేనికో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయనను నీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన నీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. మూడవది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. మనం విశ్వాసమందు బలవంతులమే. అప్పుడప్పుడు వస్తూ నూతన జీవమును స్వతంత్రించుకోవడానికి, అంటే రక్షించబడి దేవుని అడుగుజాడలలో నడిచేటటువంటి వారికి మనము బలవంతులం కదా విశ్వాసమందు అని వారిని అలాగే ఉండాలి అని చెప్పి వారిని బలహీనపరచకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పాలు త్రాగు ప్రతివాడు శిశువే అని రాయబడింది. ఈ భక్తి జీవితంలో నూతనముగా రక్షించబడిన వారు శిశువులతో సమానం. వారు అప్పుడప్పుడే బలహీనతలో నుంచి బయటకు వస్తూ ఉంటారు. వారికి మనము అభ్యంతరకరముగా ఉండకూడదు. వారిని మనం బలపరచడానికి మన స్వాతంత్రాన్ని ఉపయోగించాలే తప్ప వారిని బలహీనపరచడానికి మన స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనకివ్వబడిన స్వాతంత్రాన్ని దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా, దేనికి లోపరుచుకోకుండా, బలహీనులకు అభ్యంతరము కలగకుండా మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. నాలుగో విషయం కూడా చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుటే. దేవుడు మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడయా. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. అందుకే మూలవాక్యాన్ని మర్చిపోమాకండి. కొరింథీ మొదటి పత్రిక 10:23. స్వాతంత్రం ఉంది కదా అని అన్నీ చేయదగినవి కాదు.
ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఉపయోగించుకొని ప్రేమను చెడగొట్టుకోమాకండి. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, స్వాతంత్రాన్ని శరీరమును చెడుపుకోవడానికి, ప్రేమ అనే వ్యామోహాలలో చిక్కుకొని తమ జీవితాలను పాడు చేసుకోవడానికి అనేక మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలమైన మనము మనకివ్వబడిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఉపయోగించుకోకూడదు. నేను సంఘములో కాపరి అని, లేదా సంఘములో నీకేదో ఒక ఆధిక్యత దేవుడిచ్చినప్పుడు ఆ ఆధిక్యతను బట్టి బలహీనుడిగా ఎవరైనా నా అవసరత ఇదేను వస్తే, నా అక్కర ఇదేను వస్తే మంచి మనసుతో సహకరించగలిగితే సహకరించు, కానీ శారీరక క్రియలకు ఉపయోగించుకోకు సోదరుడా. బలహీనులు ఉంటారు సంఘంలో కూడా. ప్రార్థనా మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. రక్షించబడిన వారందరూ బలవంతులు కాదు. ఎన్నో బలహీనతలు ఉంటాయి మందిరానికి వచ్చిన. అవునండి, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీకున్నటువంటి ఆధిక్యత, నీకివ్వబడిన స్వాతంత్రం శారీరక క్రియలను హేతువు చేసుకొని మాకు ఎన్ని చూస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో. సంఘంలో ఒక మంచి ఆధిక్యతలో ఉండి పాపము చేసి పట్టబడితే సంఘానికి ఎంత చెడ్డ పేరు. శారీరక క్రియలను బట్టి నువ్వు ఏడవబడితే నీ కుటుంబానికి ఎంత అవమానం, కాపరికి ఎంత సిగ్గుచేటు. జాగ్రత్త. రహస్యమైనది ఏ రోజైనా సరే బాహాటంగా బయలుపరచబడకపోదు. దేవుడు నిన్ను స్వతంత్రురాలుగా చేస్తే శరీరమును ఆస్పదము చేసుకోమాకు. శరీర క్రియలను, శారీరక ఇచ్చలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. నీ దగ్గర డబ్బులు ఉంటే వడ్డీ వ్యాపారాలు చేయమని కాదు. నీ దగ్గర అందం ఉంటే పాపం చేయమని కాదు. నీ దగ్గర అధికారం ఉంటే దాన్ని నీ ఇచ్చల కొరకు ఉపయోగించుకోమని కాదు దేవుడు నిన్ను రక్షించుకున్నది. జాగ్రత్త ప్రియులారా. అందుకే స్వాతంత్రాన్ని దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా, దేనికి లోబడుకోకుండా, బలహీనులకు అభ్యంతరము కలక్కోకుండా, శారీరక క్రియలను హేతువు చేసుకొనుకోకుండా. ఈ మాటలకు అనుసంధానమైన ఒక్క మాట చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని, అద్భుతకరమైన మాట అండి. ఈ మాట ఒళ్ళు గగర్పరిచే మాట, భయాన్ని కలిగించే మాట. చూద్దాం ఏంటో. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా. ఏమండి, మనం రక్షించబడ్డ తర్వాత, లేదా మనకు రక్షణ లేకముందు ఎవరో తప్పులు చేసింటే, ఎవరో పాపం చేసింటే, వాళ్ళు అలాగ బ్రతికారు, వీళ్ళు ఇలాగ బ్రతికారు అన్నాం కదండి. మరి ఇప్పుడు మనం ఎలాగ బ్రతకాలి? అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు, మీరు ఎవరికైనా ఏలెత్తి నీ కంట్లో నలుసుందర బాబు అని చెబితే దానికి ముందు నీ కంట్లో ఏముందో తెలుసా? ధూళం ఉంది, చూసుకో. నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని తీర్పు తీరుస్తున్నావా? మరి తీర్పు తీర్చే నువ్వేం చేస్తున్నావు? ఇతరులు చెడ్డోళ్ళు అన్నప్పుడు నువ్వెలాగ బ్రతుకుతున్నావు? ఇతరులు ఫలాన్ని చూస్తున్నారన్నప్పుడు నువ్వేం చూస్తున్నావు? దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను.
సంగమా విశ్వాసులారా అసభ్యకరమైన చూస్తున్నారే అని అంటే, సేవకుడు చూస్తే పలాని వాళ్ళు ప్రేమ వ్యామోహాల్లో చిక్కుకున్నారంటే, మన పిల్లలే చిక్కుపడితే, తీర్పు తీర్చే మనుషుడా, నువ్వెవ్వడవైనను సరే నిరుత్తరుడువై ఉన్నావు. నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని నువ్వెలా ఉపయోగించుకుంటున్నావో చూసుకో ఒకసారి. నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని నువ్వెలా ఉపయోగించుకుంటున్నావు? ఇతరులకు తీర్పు తీర్చడం చాలా సులువు, కానీ మనం అలాగ బ్రతకడమే కష్టం. అందుకే మన స్వాతంత్రాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో తెలుసా? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు 7-8 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. చాలా చక్కటి మాట చూస్తున్నాం. పరపక్షమందు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏమీ చెప్పనేరకుండునట్లు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగాను ఉండవలెను. ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. మనకివ్వబడిన స్వాతంత్రాన్ని మాదిరికరముగా. ఎస్, ఎవరైనా చూస్తే ఆ అన్న మాదిరి ఉండాలిరా, ఆ అక్క మాదిరిగా బ్రతకాలరా, ఆ తమ్ముడు మాదిరిగా జీవించాలరా. బ్యాప్టిజం అనేది పిలుపులాటలాడుకునే పిల్లకాయల ఆట వస్తువులు చేసే కార్యం కాదు. వాడు చూడరా రక్షించబడేలాగా బతుకుతున్నాడో, ఆ అమ్మాయి చూడు రక్షించబడేలాగా బ్రతుకుతుందో, మనము బ్రతుకుతున్నాం రా అని చెప్పుకోవాలి. పాపము చేస్తూ స్వాతంత్రాన్ని పాడు చేసుకుంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహుఘోరం. వద్దండి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాము. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా, దేనికి లోబడకోకుండా, బలహీనులకు అభ్యంతరము కలగకోకుండా, శారీరక క్రియలను హేతువు చేసుకొనుకోకుండా, మనము తీర్పు పాలు కాకుండా అందరికీ మాదిరిగా ఉండునట్లుగా కాపాడుకుందామా? అది దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని స్వతంత్రులుగా చేశావు తండ్రి. ఆ స్వాతంత్రాన్ని దాస్యమనే కాడి కింద చిక్కుకొనకోకుండా, స్వాతంత్రం ఇచ్చినది మీరు కాబట్టి ఏది చేయదగినదో, ఏది చేయదగినది కాదో, ఏది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో, ఏది క్షేమాభివృద్ధి కలుగు చేయదో తెలుసుకొని నీ నామ మహిమార్థమై బ్రతుకున్నట్లు సహాయము చేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరైతే రక్షించబడి ఇంకా పాపములో చిక్కుబడి ఉన్నారో, నేడే అందులో నుంచి బయటకు వచ్చి మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.